గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సన్నద్ధతతో తెరాస దూసుకెళ్తోంది. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థుల జాబితా ప్రకటించింది. మొత్తం 150 డివిజన్లకు గాను తొలి విడతగా 60 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల ఎంపిక కమిటీకి నేతృత్వం వహిస్తున్న సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ కె కేశవరావు తెలంగాణ భవన్లో జాబితాను విడుదల చేశారు. వచ్చిన తర్వాత మనం కండక్ట్ చేస్తున్న ఎలక్షన్స్ ఇది మున్సిపల్ కార్పొరేషన్స్కి కాబట్టి న్యాచురల్ కొత్త అప్పటికి కొత్త పాత అంత ఉంది. దీంట్లో లాస్ట్ టైం ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళు కంటెస్ట్ చేసిన వాళ్ళు అంతకు ముందు కూడా చేసిన వాళ్ళందరూ కలిసి ఉన్నారు. దీంట్లో కొత్త పాత అని ఉంది. ఏదైనా కానీ లాయల్టీ ఉద్యమం అన్నిటికన్నా ముఖ్యం చెప్తున్నాను. ఉద్యమంలో ఉన్నవాళ్ళు పార్టీ గురించి 2001 నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళకి పెద్దపీట వేయాలనే దృఢ నిశ్చయంతో కూర్చొని చేయడం జరిగింది. పీఫామ్ అనేది అంటే ఏ పార్టీకి చెందిన అఫీషియల్ స్టాంప్ అవుతుందో అది అప్ టు ద డేట్ ఆఫ్ విత్ డ్రాయల్ ఇవ్వచ్చు. కాబట్టి మేము ఈ ఆఫీస్ నుంచి ఎవరెవరు మా అఫీషియల్ క్యాండిడేట్స్ ఆఫీస్కి అక్కడ పంపిస్తాం. వీళ్ళకి కూడా ఒక కాపీ ఇస్తాం. పార్టీకి అక్కడ డివిజన్లో వారికి ఉన్న పలుకుబడిని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని చాలా సైంటిఫిక్గా అభ్యర్థుల ఎంపిక జరిగింది. పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక జరిగింది. తర్వాత రెండో విడత కూడా త్వరలోనే మా చైర్మన్ గారు ప్రకటిస్తామని చెప్పారు. మేనిఫెస్టో కూడా మండే నాడు విడుదల చేయబోతున్నాం.